చూస్తుంటేనే నోరూరిపోయే ఈ పూర్ణం పూరీలు చేసుకుంటే ఒకటి తిన్నారంటే వెంటనే 2-3 లాగిచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. మన అమ్మలు నానమ్మలు లాంటి రెసిపీ నేను మీతో షేర్ చేస్తాను, చూసేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు మన అమ్మల నానమ్మల లాంటి రెసిపీ ఇప్పటి జనరేషన్కి నాకు తెలిసి చాలా మందికి తెలిగిపోవచ్చు, కానీ చక్కటి హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చక్కగా ఇష్టంగా అయితే పిల్లలు కూడా లాగిచ్చేస్తారు. ఇక దీనికోసం ముందుగా నేనైతే శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు వచ్చేసి కేజీ తీసుకొని చక్కగా 3-4 సార్లు అయితే కడిగి నానబెట్టేసుకున్నాను. దగ్గర 1 అవర్ అయితే నానబెట్టుకున్నాను అన్నమాట శనగపప్పుని. ఇప్పుడు ఈ శనగపప్పులో తగినన్ని నీళ్ళు అయితే వేసుకొని కుక్కర్ విజిల్స్కి అయితే పెట్టేస్తున్నాను. శనగపప్పు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. సో నేను నియర్లీ 7-8 విజిల్స్ అయితే పెట్టాను. శనగపప్పు చక్కగా ఉడికిపోవాలండి, అప్పుడే మనకి పూర్ణాలు చాలా టేస్టీగా అయితే వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చక్కగా మెదిగిపోయేటట్టు అయితే శనగపప్పు ఉడకాలన్నమాట. ఇప్పుడు ఈ శనగపప్పులోని వాటర్ మొత్తం డ్రైన్ చేసేద్దాం. ఎందుకంటే వాటర్ ఉంటే మనకి పూర్ణం అనేది లూజ్గా వస్తుందన్నమాట. అందుకని మొత్తం వాటర్ని ఒక జల్లెడి సహాయంతో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే డ్రైన్ చేసేయండి. ఇది ఇప్పుడు చల్లారడానికి ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకుందాం. శనగపప్పు చల్లారేలోపు బెల్లం అయితే తీసుకున్నాను. నేను కేజీ పచ్చెనగపప్పుకి కేజీన్నర స్వీట్నెస్ అయితే యాడ్ చేయాలి. యాక్చువల్గా నేను కొంచెం స్వీట్ తక్కువే తింటాను మా ఇంట్లో, అందుకని కేజీ బెల్లం ప్లస్ 1/4 కేజీ పంచదార అయితే వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువగానే తినేవాళ్ళు అయితే కేజీ బెల్లం అండ్ 1/2 కేజీ షుగర్ అయితే యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఇక్కడ నేను బెల్లాన్ని నీట్గా అయితే స్మాష్ చేసుకున్నాను, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఇందులో కొంచెం అక్కడక్కడ పొరుకలు అలాంటివి ఉంటాయి కదా బెల్లంలో, వాటిని మనం డైరెక్ట్గా పప్పులో కలపకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం చిన్న గ్లాస్లో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసి నేను ఇలా సిరప్ అయితే తయారు చేస్తున్నాను. మరీ ఎక్కువగా అవసరం లేదండి, బెల్లం మెల్ట్ అయితే చాలన్నమాట. కేజీ బెల్లం అండ్ 1/4 కేజీ పంచదార అయితే నేను మెల్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చల్లారిపోయింది పప్పుని అయితే ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను. గట్టిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పూర్ణం కూడా మొత్తం మిక్సీ పట్టేశాను. ఏదైతే సిరప్ మనం ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో అయితే పూర్ణంలోకి జల్లెడ వేసుకుందాము. ఇలా వేసుకోవడం వలన అందులో ఏమన్నా డట్ పార్టికల్స్ ఉంటే మొత్తం అయితే ఈ జల్లెడలోనే ఉండిపోతాయి కదా, అందుకని ఇలా అయితే జల్లెడ వేసుకుంటున్నాను. తర్వాత మా బుడ్డది ఇక్కడ మేము ఏం చేస్తున్నామని ఆతృతగా అయితే వెయిట్ చేసేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సిరప్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మనం కలుపుకుండా అలాగే ఉన్నామనుకోండి అడుగంటిపోతుంది అనమాట, అందుకని కొంచెం కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ అది ఉడుకుతూనే ఉండగా నేను ఘీ తాలింపు కోసం అయితే క్యాష్యూ నట్స్ అండ్ ఇలాచీ పౌడర్ రెడీ చేసుకుంటున్నాను. కొంతమందికి ఇలాచీ పౌడర్ నచ్చుతుంది, ఇంకొంతమంది ఇష్టం ఉంటే దాంట్లోనే ఇలాచీతో పాటు కొంచెం సోప్ కూడా వేసుకుంటే టేస్ట్ అమేజింగ్గా ఉంటుంది. నేను మాత్రం ఓన్లీ ఇలాచీ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి సోప్ ఫ్లేవర్ నచ్చదనమాట, అందుకని. ఇక తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పూర్ణాన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇక పూర్ణం అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని వేసేసి చక్కగా అయితే కలుపుకుందాము. ఇలాచీ పౌడర్ ఇలా లాస్ట్లో వేయడం వలన ఇలాచీ అరోమా అనేది ఈ పూర్ణానికి చక్కగా పడుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అయితే యాడ్ చేసుకొని దీనికి కావాల్సిన తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఘీ అయితే వేడైందనమాట. ఘీ వేడైన తర్వాత ఇందులోనే క్యాష్యూ నట్స్ వేసుకొని ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి. క్యాష్యూ నట్సే కాదు, కొంతమంది కిస్మిస్ అలా కూడా యాడ్ చేసుకుంటారు. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అంటే ఏదైనా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళు మామూలుగా కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ యాడ్ చేస్తున్నాను. క్యాష్యూ నట్స్ బాగా ఎర్రగా రోస్ట్ అయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం, అందులో కలిపేసి చక్కగా ఈ ఘీ మొత్తం పూర్ణానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇక ఇలా చేయడం వలన పూర్ణానికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఘీ యాడ్ చేయడం వలన. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. అంత
ఎమ్మీగా కనిపిస్తుంది నాకైతే. నాకు చిన్నప్పటి నుంచి పూర్ణం పూరీలు అంటే మా డాడీలాగే చాలా ఇష్టం అనమాట. ఇక పూర్ణం పూరీలు మా అమ్మ మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వచ్చాయని వాళ్ళు స్కిప్ చేసి మాకు కూడా పెట్టకుండా వదిలేశారండి. మీ ఇంట్లో పూర్ణం పూరీలు చేస్తారా? ఒకవేళ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూరీల కోసం అమ్మ పిండి అయితే కలుపుతుంది. నేను కేజీ పూర్ణాలకి 3 కేజీల పిండి అయితే కలుపుకున్నాం. ఇది వచ్చేసి గోధుమ పిండి అనమాట. గోధుమ పిండిలో చాలా కొంచెం షుగర్ వేసి కలుపుకుంటే పూర్ణం పూరి చాలా టేస్టీగా వస్తుంది. ఇక అమ్మ పిండి మొత్తం చక్కగా కలిపి ఇలా చిన్న చిన్న బాల్స్లా అయితే తయారు చేసి పెట్టింది. తర్వాత వీటిని మనం పూరిలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇంకో విషయం, పచ్చెనగపప్పు సరిగా కుట్టుకోకుండా మనం మిక్సీ వేస్తాం కదా, పర్లేదు అని చెప్పి వేసేస్తే అది పొరపాటు అండి. ఎందుకంటే ఆ పచ్చెనగపప్పు సరిగ్గా ఉడకపోతే అందులో పచ్చివాసన అలాగే ఉంటుంది. ఇక పూర్ణం మనం ఎంత ఘీ వేస్ట్ చేసినా, ఎన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది రాదు, పచ్చివాసన అలాగే ఉండిపోతుంది. సో పూర్ణం అనేది చక్కగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరి ప్రిపేర్ చేసుకొని పూర్ణం అయితే ఇలా పూరి మీద ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా పూరి మీద పూర్ణం వేసి ఫిల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. చాలామంది కజ్జికాయలు ప్రెస్ చేసే అది ఉంటుంది కదా చెక్క, వాటితో ప్రెస్ చేస్తారు. అలా చెక్క లేని వాళ్ళు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా కూడా వేళ్ళతో ప్రెస్ చేసేసుకొని లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా లాక్ చేసేస్తే పూరి అనేది మనం ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా ఉంటుందన్నమాట. పూరి పగిలితే ఏముందండి, ఆటోమేటిక్గా ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా నీట్గా ఎటువంటి క్రాక్స్ లేకుండా మనం పూర్ణం పూరి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక మా బుడ్డది ప్రతి దాంట్లో నా చెయ్యి ఒకటి ఉండాలని చెప్పి ఇక్కడ మా పని అరగంటలో అయిపోయే పని గంట చేసి పెట్టిందనమాట మా బుడ్డది. ఏమిటోనండి, ఆడపిల్లలు అమ్మ వాళ్ళు ఏ పని చేస్తే ఆ పనిలోనే ఉంటారు. ఇక ఇదే విధంగా మా పూరీలు మొత్తం అయితే ప్రెస్ చేసి ఇలా పెట్టుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మనం పూర్ణం పూరీలు ప్రిపేర్ చేసినప్పుడు అలా గాలికి వదిలేయకూడదండి. అలాగే ఉంచేస్తే అది లోపలున్న స్టఫింగ్ మనకి తేమ ఉంటుంది కాబట్టి పూరీ అనేది పగిలిపోతుంది. అందుకని మనం పూరీలు ప్రిపేర్ చేసినప్పుడు పచ్చిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇక స్టవ్ అయితే వెలిగించి ఆయిల్ పెట్టేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా వేసి 2 సైడ్స్ చక్కగా ఎర్రటి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సింపుల్ అండి చేసుకోవడం. మనం పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం ఒక్కటే ఆలస్యం. ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా పూర్ణమే అనుకోండి. పూర్ణం మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే పూర్ణం పూరీలు అద్భుతంగా వస్తాయండి. ఎవరు నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది. ఒకటి తిన్నవాళ్ళు పక్కా 2-3 అయితే అడుగుతారు. నిజం చెప్తున్నాను, నేను ఒకటి తిన్నాను అనుకోండి ఆటోమేటిక్గా 2-3 లాగిచ్చేస్తాను. అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఈ పూర్ణం పూరీలు. మీరు ఎవరైనా చేయని వాళ్ళు ఒకసారి నేను చూపించిన విధంగా నేను చెప్పిన కొలతలతో అయితే చేసుకోండి. పూరి పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయో పూరీస్ చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో మీకు ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో తీసుకొని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అందరూ ఈ స్వీట్కి ఫేవరెట్స్ అయిపోతారు. అంతేకాకుండా ఇది మన ట్రెడిషనల్ స్వీట్ కూడా అండి. మన అమ్మలు నానమ్మలు అప్పట్లో చేసేవాళ్ళు అనమాట ఈ స్వీట్. ఇప్పుడు ఎన్నో స్వీట్స్ వచ్చాయి కానీ అండి ఈ స్వీట్ అయితే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పగలను. మరి నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ పూరిని వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం అలా వేళ్ళతో చిదుముకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, అదిరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి మరి. అందరికీ హ్యాపీ డే. బాయ్.